Excella Education Study in USA assured scholarship. Contact 9881 అందరికీ ఇష్టం ఉంటుంది కదా. సో స్నాక్కి సంబంధించిన ఐటమ్స్ అంటే ఫ్రోజన్ ఫుడ్ మనం చూస్తూ ఉంటాం సూపర్ మార్కెట్స్లో, ఇట్లా అన్నిట్లో చూస్తూ ఉంటాం. బట్ నేను వచ్చిందైతే టోటల్లీ హోల్సేల్ అనమాట. ఎవరైతే బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు ది బెస్ట్ చాయిస్ ఉన్నటువంటి ప్లేస్కే నేను వచ్చేసిన. సో ఇక్కడ ఉన్నది ఒక్కసారి చూడండి, టోటల్లీ కంప్లీట్గా ఎన్నంటే అన్ని ఐటమ్స్ ఉన్నాయి. మీకు నాన్ వెజ్ అండ్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ అంటే మనం చూడని ఐటమ్స్ ఏమి కావు, బట్ ఒక్కసారి మీరు చూడండి. కంప్లీట్లీ వీళ్ళ దగ్గర ఎవరైతే వస్తున్నారో పార్సల్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. అన్నీ కూడా స్నాకింగ్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అక్కడికే అన్ని పార్సల్స్ ఇట్లా కార్టూన్ డబ్బాలలో అందరూ కేజెస్ పట్టుకొని వెళ్ళిపోతున్నారు. సో ది బెస్ట్ ప్లేస్ అని నేను కూడా సర్చ్ చేసినప్పుడు వీ కెన్ సీ ఫ్రాస్టీ ఫుడ్. ఇది వీళ్ళ బ్రాండ్ అనమాట. కంప్లీట్గా ఎట్లా అంటే ఇక్కడికి రెడీమేడ్గా ఒకసారి వచ్చినాం అనుకోండి, జస్ట్ ఈ ఫుడ్ని చూస్ చేసుకోవడం. దాని తర్వాత ఇగో చూడండి, ఇది డిప్, ఇది కూడా వాళ్ళ దగ్గరనే ఉంటుంది. సో వేరే దగ్గరికి వెళ్ళి మనం సర్చ్ చేయాల్సిన అవసరం లేదు, ఆర్ వేరే దగ్గరికి వెళ్ళి మనం ఎక్కడ కూడా మళ్ళీ దీనికోసం వెతకాల్సిన అవసరమే లేదు. ఇట్లా పెద్ద పెద్ద ప్యాక్స్లో వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో మనందరికీ తెలుసు, ఇప్పుడు ఏదైనా ఫుడ్ ఐటమ్ మనం చూస్ చేసుకున్నప్పుడు దేంట్లో డిప్ చేసుకొని తింటాం అనేది వెరీ కామన్ కదా. యు నేమ్ ఎనీథింగ్, మయోనీస్ దగ్గర నుంచి క్యాచప్ దగ్గర నుంచి ఎనీథింగ్, ఏ డిప్ అయినా సరే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది. వాళ్ళ అంటే స్పెషాలిటీయే అది అనమాట. సో ఇవన్నీ ఫ్రోజన్ ఐటమ్స్. ఇందులో వెజ్ అండ్ నాన్ వెజ్ ఉన్నాయి. మనందరికీ తెలుసు, ఇది చూడగానే మనకు ఏం గుర్తొస్తుంది? ఇది చూడగానే మనకు KFC జనరల్లీ గుర్తొస్తుంది కదా. సి దిస్ ఇస్ రెడీమేడ్ అనమాట. ఇది ITC మాస్టర్ చెఫ్కి సంబంధించి. నేనైతే ఇది చెప్పదలుచుకున్నా. ఒక్కసారి చూడండి, ఇవి పీసెస్ వచ్చేసి వన్స్ ఐల్ చెక్. దిస్ ఇస్ 700. ఈ పీసెస్ 24 పీసెస్ ఉంటాయి, 700. బట్ MRP అయితే 700 ఉంది, బట్ ఇక్కడ కాస్ట్ అయితే 700 కాదు. మనందరికీ తెలుసు ఇవి మనకు ఫ్యామిలీ పర్పస్, మనందరికీ తెలుసు కదా. పార్టీస్ చేసుకున్నప్పుడు ఇది ఒక్కటి తీసుకొని వెళ్ళి హ్యాపీగా కంప్లీట్గా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం రెడీమేడ్గా వీటిని హ్యాపీగా ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు, రెడీమేడ్గా తినేసేయచ్చు. పెద్ద పెద్ద పార్టీస్ వాళ్ళైతే ఇక్కడ నుంచే ఫ్యామిలీ ప్యాక్స్ తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇది ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన. ఇక్కడ టోటల్గా 150 రకాలు ఉన్నాయి వెజ్ అండ్ నాన్ వెజ్కి సంబంధించి. అండ్ బర్గర్, వీ కెన్ సీ దిస్ ఇస్ నాన్ వెజ్ చికెన్ బర్గర్కి సంబంధించిన ప్యాటీ. ఇది ఆల్ బ్రాండ్సే మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. ఇది మన MRP ప్రైస్ వచ్చి 975 రూపీస్. 975 రూపీస్ ఉంది. ఇందులో ఎన్ని పీసెస్ ఉన్నాయి అంటే టోటల్గా 28 పీసెస్ అనమాట. యూ ఇమాజిన్, ఒక్క బర్గర్లో ఒక ప్యాటీ మాత్రమే పెడతాం. సో ఎవరైనా యాక్చువల్లీ నేను ఈ కాన్సెప్ట్ తీసుకుంది కూడా ఏంటి అంటే, ఇప్పుడు విమెన్ చాలామంది ఇంట్లో ఏదో చెయ్యాలి అని తపన పడుతూ ఉంటారు కదా. వాళ్ళ కోసం అయితే ది బెస్ట్ చాయిస్ అన్నట్టు. ఎవరైనా ఇంట్లో నుంచే చిన్నగా స్టార్ట్ చేసుకోవాలి, ఆర్ వాళ్ళ పిల్లలకి ఏదైనా డిఫరెంట్గా ఇవ్వాలి అనుకుంటే మాత్రం బయట నుంచి కొనుక్కు రాకుండా హ్యాపీగా ఇగో ఇట్లా వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీ. అండ్ మీరు ఒకవేళ నిజంగానే ఇంట్లో నుంచి బిజినెస్ చేసుకోవాలన్నా కూడా ది బెస్ట్ చాయిస్ అనమాట. సో ఇక్కడ చూడండి ఒక్కసారి, ఇది మోమోస్ వినో. ఇది వెజ్కి సంబంధించి మిక్స్ వెజ్ మోమోస్ అనమాట. ఇందులో కూడా పీసెస్ ఎన్ని ఉంటాయనంటే 25 పీసెస్ ఉన్నాయి ఇందులో. దీని రీటైల్లో నేనైతే చెప్పను, దీని రీటైల్లో 5 or 6 పీసెస్ కదా, అట్లనే అమ్ముతారు కదా. బట్ దీని MRP ప్రైస్ వచ్చేసి మనకు జస్ట్ 150 రూపీస్ అనమాట. 150 రూపీస్కి 25 పీసెస్. సో దీన్ని ఒకవేళ 5 or 6 రీసేల్గా చేసుకుంటే ఇక మీరే ఇమాజిన్ చేసుకోండి ఎంత వస్తుంది ఏంటి అనేది. బిజినెస్ వైజ్గా మాత్రం హ్యాపీగా చూస్ చేసి మష్రూమ్ మోమోస్ ఇవి
మోమోస్లోనే ఎన్ని రకాలు నేను చెప్తాను. ప్రాన్ మోమోస్ ఇవి, దెన్ చికెన్ టిక్కా మోమోస్ ఇవి, ఇది చూడండి కార్న్ మోమోస్ ఇవి, బటర్ చికెన్ మోమోస్. సో మోమోస్లోనే యూ హ్యావ్ 6 వెరైటీస్ అన్నట్టు. అంటే ఒక మోమోకి సంబంధించి మీరు ఒకవేళ స్టాల్ పెట్టుకోవాలనుకున్నా కూడా మీరు ఇట్లాంటివి ఒక 6 ఆర్డర్ చేసేసి హ్యాపీగా మీరు సర్వ్ చేయొచ్చు ఆర్ బిజినెస్ బిందాస్గా చేసుకోవచ్చు అనమాట. మీకేం షెఫ్స్ అవసరం ఉండదు, వంట మనుషుల అవసరం ఉండదు. జస్ట్ అది ఫ్రై చేసుకోవడానికి ఒకటి కావాలి అండ్ రెడీమేడ్గా సర్వ్ చేసుకోవడానికి మాత్రం రెడీమేడ్గా యూ నీడ్ సమ్ ప్లేస్ ఆర్ యూ నీడ్ సమ్ కస్టమర్స్, అంతే అనమాట. సో ఇట్లా అండ్ ఇది ఒకసారి చూడండి, పంజాబీ సమోసా చేయాలంటే మన అందరికీ తెలుసు ఎంత పెద్ద ప్రాసెస్. దానికి లోపల స్టఫింగ్ కోసం కర్రీ చేయాలి, దాని తర్వాత ఈ పైన ఉన్నటువంటిది ఎగ్జాక్ట్లీ షేప్ వస్తుందా లేదా ఇవన్నీ ట్రై చేయాలి. సో అవన్నీ కాకుండా రెడీమేడ్గా ఇట్లా మనకు దొరికిపోతుంది. సో హ్యాపీగా దీన్ని ఇట్లా ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవడం, రెడీమేడ్గా సర్వ్ చేసేయడం అనమాట. ఇవన్నీ అంతే. ఇది షేజ్వాన్ చట్నీ, ఇట్లా మీరు అంటే స్టఫింగ్తో పాటు ఇవన్నీ రెడీమేడ్గా ఉంటాయి కాబట్టి డిప్ కోసం మీకు ఏమేమైతే కావాలనో అవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి అన్నమాట. ఇందులో మళ్ళీ సైజెస్ కూడా ఉన్నాయి. ఇది చూడండి, చికెన్ మినీ కీవ్స్, దెన్ ఇది ప్రాన్స్ అండి, ప్రాన్స్ బట్ ఇన్ ఏ డిఫరెంట్ స్టైల్, కొంచెం వింగ్స్ టైప్లో ఉన్నదన్నమాట. ఇంకోటి నేను చెప్పదలుచుకున్నాను, ఈ ప్యాక్ మరి మొత్తం అయ్యో ఎట్లా అయిపోవాలి అని అనుకుంటున్నారేమో, బట్ యూ కెన్ సీ ఇది 1 year పాటు ఉంటుందన్నమాట. దీని స్పెషాలిటీ అదే. ఒక్కసారి తీసుకెళ్ళామా వెంటనే నెల రోజుల్లో అయిపోవాలేమో అనేది ఏమీ లేదు. 1 year పాటు ఉండబోతుంది. ఒకసారి సైజెస్, ఇది ఎన్ని పీసెస్ అంటే 15 pieces, దెన్ 700 MRP. దీనిపైన MRP 700, బట్ ఈ ప్రైస్ అయితే కాదు, దీనికంటే చాలా తగ్గుతుంది. ఐ వాంట్ టు సే దిస్. సో ఇట్లా ఇవన్నీ కూడా అంటే సీ ఫుడ్, యూ సీ దిస్, ఇది ఇంకోటి క్వాలిటీ సీ ఫుడ్. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏంటి అంటే అన్ని బ్రాండ్స్ నేను చూశాను. వీళ్ళ సప్లై ఎక్కడెక్కడ ఉంది అంటే 3 star 4 star అండ్ 5 star హోటల్స్కి ఉన్నాయన్నమాట. అట్లా రావడం, పార్సల్స్ తీసుకొని వెళ్ళిపోవడం, అదే చూస్తున్నాం మనం. చాలామంది ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ కోసమో దానికోసమో అన్నట్టుగా కూడా వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోతున్నారు. సో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు? కూకట్పల్లి. ఎట్లా తెలుసు ఈ షాప్? నేను యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్ నుంచి చూశాను. సో నాకు అది చాలా ఎగ్జైటింగ్ అనిపించింది, ఆఫర్స్ కానీ ప్రైస్ కానీ. అండ్ స్టిల్ ఐఎమ్ ఫుడ్ లవర్ యాక్చువల్లీ. సో ఫ్రోజన్ ఫ్రూట్స్ నేను యాక్చువల్ చిన్నప్పటి నుంచి తినేవాడిని. ఈ షాప్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అండి బేసిక్గా. ఏం తీసుకోవాలనుకున్నారు? యాక్చువల్లీ నేను నగెట్స్ కానీ వచ్చాను, మిగతా చూస్తున్నందుకు కొన్ని కన్ఫ్యూజన్లో ఉన్నాను ఏం తీసుకోవాలని. ఓకే, యూ వాంట్ టు ట్రై అంటే ముందు నుంచి కూడా మీరు తింటున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా బ్రాండ్సే ఉన్నట్టున్నాయి కదా? అవునండి, కరెక్టే. అండ్ ప్రైస్ ఎట్లా అనిపించింది మీకు? ప్రైస్ చాలా రీజనబుల్ ఉందండి బయటతో పోలిస్తే. అసలు ఇంప్రెసివ్, ఐఎమ్ సో ఇంప్రెసివ్. ఇప్పుడు నీ ఫ్రెండ్స్ కోసం తీసుకెళ్ళి వెళ్తున్నారా లేకపోతే? లేదు, నా ఇంట్లో వాళ్ళ కోసం అండి బేసిక్గా. యాక్చువల్లీ నేను ఫ్యామిలీతో ఉంటాను, మా మదర్ అండ్ ఫాదర్తో. సో ఈవెన్ మా సిస్టర్ కొంచెం ఎంజాయ్ చేస్తుంది. ఏమేమి తీసుకెళ్ళబోతున్నారు ఒకటి, అండ్ దాని తర్వాత ఇక్కడ డిప్పింగ్ కోసం కూడా అన్నీ ఉన్నాయి. అంటే మీకు ఈ షాప్ ఓవరాల్గా చూసినప్పుడు ఏమనిపించింది? చెప్పాను కదా, ఐ ఫీల్ సమ్ నైస్ ఎక్స్పీరియన్స్. ఇట్ ఇస్ ఏ ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. విత్ లో కాస్ట్, లో బడ్జెట్, ఈవెన్ కెఫేస్కి బయట యూజ్ అవుతుంది. సో దానిపర్స్ కూడా వచ్చాను, కాబట్టి జస్ట్ ఐ వాంట్ ట్రై ఇట్ బికాజ్ ఇట్స్ ద ఫస్ట్ టైం రైట్. సో ఐ వాంట్ ట్రై ఇట్, అంతే. ఓకే, థ్యాంక్ యూ. సో ఇవన్నీ చూడొచ్చు టోటల్గా. ఇగో ఇది నాకు తెలుసు ర్యాప్స్ అనమాట. సి చార్టిలో ర్యాప్. ఇక్కడ అసలు అది కాదు ఇది కాదు అని కాదు, అన్నీ ఉన్నాయి ఇక్కడ.
నిజంగానే ఎవరైనా బిజినెస్ పర్పస్గా చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ది బెస్ట్ చాయిస్ అండ్ ది బెస్ట్ షాప్ అని నాకైతే అర్థమైంది. సో ఇవన్నీ కూడా ఇది ఒకట, ఇది అండ్ దాని తర్వాత ఇందులో సైజెస్ ఉన్నాయి. మళ్ళా ఇదొకటి, ఇది బిగ్ సైజ్, ఇది చిన్న సైజ్ అనమాట. వ్రాపర్స్ ఇక్కడే ఫ్రోజన్ ఫుడ్కి సంబంధించి ఏదో ఒకటి తీసుకోవచ్చు. దెన్ సాస్లు అవి ఇవి అప్లై చేయొచ్చు. కిడ్స్కి అట్లా రెడీమేడ్గా స్నాకింగ్ టైప్లో ఇచ్చేయచ్చు. సో చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఒకవేళ షాప్ పెట్టాలనుకున్నారనుకోండి, చూడండి సాస్ ప్యాకెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. రెడీమేడ్ ఇవి తీసుకున్నామా డిప్పింగ్ కోసం అన్నీ తీసుకున్నామా వెళ్ళిపోయామా అంతే. సో అంత సింపుల్గా ఉందన్నమాట. ఇది కూడా ఆరిగానో సీజనింగ్. సో ఆరిగానో కూడా ఉంది వీళ్ళ దగ్గర. అండ్ ఈ డబ్బాలో చూద్దాం ఒకసారి. ఇది మయోనీస్ ఎగ్లెస్, మనం చూడొచ్చు ఎగ్లెస్ మయోనీస్ ప్యాక్. ఇట్లా అన్నీ పెద్దవే అన్నమాట. అంటే హోల్సేల్గా ఆర్ బిజినెస్ వైజ్గా మీరు స్టార్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇది ది బెస్ట్ ప్లేస్ అన్నమాట. పాకెట్ మనీ లాగా కావచ్చు, లేదంటే నిజంగానే నా స్వార్థం కూడా ఇందులో ఉంది. బికాస్ లేడీస్ చాలామంది అయితే సర్చ్ చేస్తూ ఉంటారు ఏం పెట్టాలి, ఎట్లా పెట్టాలి, ఏంటి అనేది. ఆన్లైన్ బిజినెస్ చాలా బాగా నడుస్తుంది కాబట్టి హ్యాపీలీ యూ కెన్ ట్రై. మీ ఇంట్ల కోసం అండ్ మీ కాన్ఫిడెన్స్ బూస్ట్ చేసుకోవడానికి కోసం కూడా మీరు హ్యాపీగా ఇట్లాంటిది ట్రై చేయొచ్చు. అన్నీ ఎవ్రీథింగ్ కూడా షాప్ అడ్రస్ ఎవ్రీథింగ్ నేను మెన్షన్ చేయబోతున్నా. సో ఎన్నంటే అన్నీ ఉన్నాయన్నమాట. లెమన్, చిల్లీ, స్ప్రింక్లర్ ఇవన్నీ కూడా సీజనింగ్ కోసం అనమాట. ఇవన్నీ చూడండి ఒక్కసారి. ఇది పంచి పెరి పెరి స్ప్రింక్లర్, ఇవన్నీ అవసరం కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా వాటిపైన వెజ్ మయోనీస్, దెన్ వెజ్ మయోనీస్లోనే స్మోకీ పెరి పెరి మిక్స్ ఉంది. ఇది దెన్ ఇది ప్యూర్లీ వెజ్ మయోనీస్ ప్యాక్. ఇది లిక్విడ్ చీజ్ సాస్, దెన్ చీజీ నాచో డిప్, దెన్ ఇటాలియన్ స్టైల్ పాస్తా పిజ్జా సాస్. సో మీరు దిస్ ఇస్ సలాడ్ లవర్స్. ఇగో ఇది చూడండి ఒకసారి. సలాడ్లో హ్యాపీగా మయోనీస్ ఇట్లా రెడీమేడ్గా తయారు చేసుకొని ఇది పెట్టేసి ఇచ్చేయచ్చు. దెన్ బార్బిక్యూ, మనందరికీ తెలుసు ఇది ఎంత ఫేమస్. బార్బిక్యూ లవర్స్ ఇదంతా కూడా రెడీమేడ్గా తీసుకొని వెళ్ళిపోవచ్చు బిందాస్గా. మీ పార్టీస్ ఆర్ పెద్ద పెద్ద పార్టీస్, మీరు ఫ్రెండ్షిప్లో ఆర్ ఎనీథింగ్ పార్టీస్ ఏమైనా జరిగినప్పుడు, బిగ్ పార్టీస్, బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా దీన్ని ట్రై చేయొచ్చు. సో హ్యాపీగా ఇవన్నిటిని కూడా ట్రై చేయొచ్చు అనమాట. వెజ్ శాండ్విచ్ స్ప్రెడ్ ఇవన్నీ చూడండి ఒకసారి. చిన్న చిన్న ప్యాక్. బిజినెస్ పర్పస్గా ఎవరైతే ఆలోచిస్తున్నారో ది బెస్ట్ ప్లేస్ అని నేనైతే అంటా. సో ఇది చూడండి ఒకసారి వీళ్ళ దగ్గర. ఇది పాస్తా స్నాకింగ్కి సంబంధించి మీకు ఏమన్నా కావాలన్నా కూడా ఈడ దొరికిపోతాయి. అంత టోటల్గా అన్నీ ఉన్నాయి. ఇక డిస్ప్లేలో ఆల్రెడీ నేను చూపించున్నాను, మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఇది ఒకసారి చూడండి. ఇంతకుముందు మనం చూసింది ఒక టోటల్లో, ఇదేమో గోధుమ పిండి. అంటే చాలామందికి మైదా పిండి అది అన్హెల్తీ అంటారేమో కదా. సో అందుకని హోల్ వీట్ టోర్టిలా వ్రాప్ ఇది. కానీ ఇది కొంచెం ఫ్రోజన్లో పెట్టాలి, బట్ ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. సో నో ఇష్యూ ఎట్ ఆల్ అనమాట. ఫ్రిడ్జ్లో ఇన్ని సెంటిగ్రేడ్స్ మెయింటైన్ చేయాలి అనేది ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది. సో హ్యాపీగా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఆర్ ఎనీథింగ్ లైక్. ఒకసారి చూడండి, వీళ్ళందరూ కూడా ఈ ప్రోడక్ట్సే వాడుతుంటారు. ఐఎమ్ షోయింగ్ దిస్. ఈ బ్రాండ్స్ అండ్ ఈ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా వీళ్ళే వాడుతుంటారు. అండ్ నెక్స్ట్ మీకు ఇప్పుడు సమ్మర్ రాబోతోంది కాబట్టి సమ్మర్ కోసం కూడా వీళ్ళు హ్యాపీగా ఒకటి స్మూతీ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారట. ఇప్పుడైతే లేవు, నేను చూపించలేకపోతున్నా. ఒక 2-3 డేస్ తర్వాత వస్తాయట. ఒకవేళ నిజంగానే పాసిబుల్ అవుతే ఐ జస్ట్ కమ్ అండ్ కవర్. కానీ ఇది కూడా ఒకవేళ మీరు బిజినెస్ వైజ్గా కావచ్చు
ఆర్ మీ ఇంటికి యూజ్ చేసుకోవడానికి కావచ్చు, ఎందుకంటే సమ్మర్లో పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు కదా, సో వాళ్ళ కోసం కూడా హ్యాపీగా ట్రై చేయొచ్చు అనమాట. ఇదంతా చూడొచ్చు. షాప్ చిన్నగా కనబడుతుంది కదా, ఈ అన్నీ ఉంటాయా అని అనుకోవద్దు, ఎందుకంటే ఇట్లా రాగానే ఇట్లా మూవ్ అయిపోతున్నాయి. ఇట్లా పెద్ద పెద్ద బాక్స్లలో తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇట్లా రావడం, తీసుకొని వెళ్ళిపోవడం అదే జరుగుతుంది అనమాట. సో కంప్లీట్లీ మీకు కావాల్సినటువంటిది రెడీమేడ్గా ఇవన్నీ కూడా హ్యాపీగా ఆయిల్లో మనం ఫ్రై చేయడం, దాని తర్వాత పాపింగ్ కోసం పైన చేసేసుకోవడం, రెడీమేడ్గా తినేసేయడం. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇదైతే నేను కవర్ చేస్తుంది టోటల్లీ హోల్సేల్ షాప్. సో బిజినెస్ వైజ్గా చేయాలనుకునే వాళ్ళకి మాత్రం ది బెస్ట్ షాప్ అనుకోవచ్చు, ది బెస్ట్ షాపింగ్ స్పాట్ కూడా అనుకోవచ్చు. సో మీకు ఏదైనా చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి మాత్రం ది బెస్ట్ ప్లేస్ అనేది నేను చెప్తా. అండ్ ఇంకోటి ఏంటంటే ఎట్లా ఆర్డర్ చేయాలి ఏంటి అనేది ఒక ప్రాసెస్ అయితే ఉంది. నేను అది స్క్రీన్ షాట్లో నేను మీకు సెండ్ చేస్తాను. సో మీరు నిజంగా ట్రై చేయాలనుకుంటే మాత్రం దాన్ని ప్రాపర్గా ఫిల్ చేస్తే మీకే అర్థమవుతుంది. దెన్ హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ మీరు ఎంజాయ్ కూడా చేయొచ్చు, ఫ్యామిలీస్ ఆర్ లేకుంటే బిజినెస్ వైజ్గా కూడా. నాకేమనిపించిందంటే పర్సనల్గా ఇక్కడ కవర్ చేయడానికి రీజన్ ఏంటంటే కూడా చాలామంది బిజినెస్ వైజ్గా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకైతే నేనైతే సజెస్ట్ చేస్తున్నా ఇది హ్యాపీగా బిజినెస్ వైజ్గా మాత్రం